రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తొడ ఆధ్వర్యంలో ఆవిలాల చెరువు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తొడ చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి చెరువు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తొడ ఆధ్వర్యంలో ఆవిలాల చెరువు వద్ద అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తొడ చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి చెరువు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. సుమారు 157 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆవిలాల చెరువును ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, స్పోర్ట్స్ ఏరియా, హై అండ్ కాఫీ షాప్స్ మరియు గార్డెనింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. చెరువు అభివృద్ధి వల్ల సుమారు 4.5 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాల స్థాయి పెరిగి తాగునీటి సమస్య తగ్గుతుందని చెప్పారు. తుమ్మలగుంట చెరువు నుంచి ఆవిలాల చెరువుకు నీరు వచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ప్రాజెక్టుపై చర్చించినట్టు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. చీఫ్ మినిస్టర్ గారు సంక్రాంతికి వచ్చినప్పుడు తిరుపతిని, ఆవిలాల చెరువుని హైదరాబాద్ ట్యాంక్ బండ్కి మించి తిరుపతి ట్యాంక్ బండ్గా దీన్ని చేయాలనేసి డిసైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కూడా ఈ లేక్స్ అన్ని కూడా ఇవ్వటం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. సో దానికోసం అనేసనే అతి వేగంగా 100 జేసీబీలు పెట్టేసి 3 నెలలు చేసిన పనిని 3 రోజులు కంప్లీట్ చేశాము. సో దీన్ని ఇప్పుడు ఇమీడియట్గా మనం ఎస్టిమేషన్ చేసి ఆల్రౌండ్ సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు కూడా బండ్ 14 మీటర్స్ బండ్ తయారు చేసి తిరుపతి ప్రజలందరికీ కూడా మంచి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, మంచి హై రిచ్ కాఫీ షాప్స్ అంతా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా టూరిజం కూడా దీంట్లో డెవలప్ కావాలని చెప్పేసి అన్ని బోటింగ్స్ అయినా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే ఇక్కడ ఇంత పెద్ద వాటర్ వచ్చిందనుకో ఇక్కడ నుంచి 4.5 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్లో గ్రౌండ్ వాటర్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో కాబట్టి ఎంత పెద్ద సమ్మర్లో కూడా తాగునీటికి ఏమి ఇబ్బంది రాదు. అదేవిధంగా మనం చూస్తాం గతంలో వెస్టర్న్ సైడ్ నుంచి ఈస్టర్న్ సైడ్కి వచ్చేటప్పుడు లేక్స్ అన్నీ ఈ మారి వాటర్ స్టోరేజ్ లేకుండా పోయిన దానివలన తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మునిగిపోవడం జరిగింది. దానివల్ల డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అన్ని విధాలుగా డ్యామేజ్ జరిగింది. అట్లాంటి మళ్ళీ ఎప్పుడు ఫ్యూచర్లు రాకుండా వెస్ట్ సైడ్ వచ్చే వాటర్ అంతా కూడా పేరూరు చెరువు నుంచి తుమ్మలూరు చెరువు నుంచి ఆవిలాల చెరువుకి వచ్చే విధంగా ప్లాన్ చేశాము. ఈరోజు మొత్తం కూడా ఆవిలాల చెరువులో 157 ఎకరాలు చెరువు ఉన్నటువంటి విస్తీర్ణను కూడా మొత్తం క్లియర్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో, రెవెన్యూ వాళ్ళ సహకారంతో మొత్తం సర్వేస్ కూడా బౌండరీస్ ఫిక్స్ చేసేసి దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టెండర్స్ తీసుకొని చేసి కొన్ని ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొని ఆలోచిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ నెల 16వ తేదీ సీఎం గారితో మీటింగ్ ఉంది దీనిపైన. సో పర్సనల్గా సీఎం గారిని తీసుకొని లొకేషన్ ఖచ్చితంగా దీన్ని తిరుపతిని ట్యాంక్ బండ్గా చేయాలనేసి ఒక సంకల్పంతో చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ చేయడం అధికారులు మరియు రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో ఇక్కడ చేయడం జరిగింది. దీన్ని ఎంత వీలైతే అంత వీలే త్వరగా ప్రజలకు అందుబాటు తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. థ్యాంక్ యూ. 157 ఎకరాలు, 157 ఏకర్స్. బడ్జెట్ ఎస్టిమేషన్ రెడీ చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ప్లస్ అదేవిధంగా టుడా నుంచి కూడా అన్ని కూడా మొత్తం కలిసి చేస్తున్నారు. ఎంత వీలైతే అంత త్వరగా మంచి బడ్జెట్తోనే దీన్ని ప్రిపేర్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా హై రిచ్గా ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక ఐకాన్ లేక్గా ఉండాలని చెప్పి కూడా మేము బడ్జెట్ తయారు చేస్తున్నాం. దానికి ఐఐటి వాళ్ళు కూడా దీనికి స్పెషల్గా వచ్చారు. వాళ్ళు కూడా ఈరోజు ఇన్స్పెక్షన్ ఉంది, వాళ్ళు కూడా చూస్తారు. ఆల్రెడీ 2 సార్లు వచ్చిపోయినారు. ఇరిగేషన్ సహకారంతో ఐఐటి వాళ్ళు అందరూ కూడా దీనికి సహకరించి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఇది తిరుపతికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా దీని మీద పనిచేస్తున్నారు.